హాయ్ అండి. మేము శ్రావణ్ అజయ్ వాళ్ళ ఛానల్ వాళ్ళమండి. చూడండి ఫ్రెండ్స్, నేను పిల్లలు స్కూల్ నుంచి రాగానే బ్యాగులు అక్కడ పెట్టేసి వాళ్ళకైతే స్నాక్స్ రెడీ చేశాను. ఇది పార్ట్ 2 అండి. మొన్న పార్ట్ 1 పంపాను వీడియో. ఇది పార్ట్ 2 స్నాక్స్ రెడీ చేశాను. అవే ఏంటంటే మా స్నాక్స్ ఇవి ఇవేనండి, పాప్కార్న్స్. ఇంట్లో న్యాచురల్గా మనం కంకిని తెచ్చి ఎండబెట్టుకొని ఎండలో వాటిని ఇలా చేశానండి. పాప్కార్న్స్ చాలా బాగా వచ్చాయి చూడండి. ఇద్దరు పిల్లలకి 2 గిన్నెలలో వేసి ఇచ్చాను. మా పిల్లలు చూపిస్తున్నారు ఎంత బాగా వచ్చాయో. మనము ప్యాకెట్ తెచ్చి చేసుకుంటే ఎలా వచ్చాయో అలానే వచ్చాయి చూడండి. చాలా బాగా వచ్చాయి. ఇంకా అది తింటూ పిల్లలు టీవీ చూస్తూ కాసేపు అలా ఎంజాయ్ చేస్తున్నారండి. ఇంటికి రాగానే కొంచెం మనం అలా స్నాక్స్ ఇచ్చి కాసేపు వాళ్ళ మైండ్కి అనేది రిలీఫ్గా ఉంటుంది కదా, అప్పుడే హోంవర్క్ స్టార్ట్ చేయకుండా. నేనైతే మార్నింగ్ టైంలో బట్టలు ఉతికేసానండి. ఇంకా వర్షం పడేటట్లుంటే బట్టలన్నీ తీసేసి అవి మళ్ళీ మడతలు పెట్టుకొని అన్నీ ఎక్కడెక్కడ పెట్టాలి కదండి. పని అంతా అలానే ఉంటే మనకి నిద్ర పట్టదనమాట. పని కంప్లీట్ చేసుకోవాలి. పిల్లలైతే టీవీ చూస్తూ ఉన్నారు. నేను బట్టలన్నీ తీసుకొని వచ్చి మర్చేద్దామనేసి ఇంక అక్కడ కూర్చున్నానండి. పిల్లలు కూడా కొంచెం హెల్ప్ చేశారు నాకు. బట్టలు కొన్ని మడతలు వేసి సీరియల్ చూస్తూ ఉన్నారు. అలా కూర్చుని అట్లా టైం పాస్గా టీవీ చూస్తున్నట్టు అలా వర్క్ చేసుకున్నట్టు 2 పనులు అయిపోయాయండి. బట్టలు అయితే మడతలు వేస్తున్నాను. మా పెద్దోడు చూడండి నాకు కొంచెం హెల్ప్ చేస్తుంటాడు మధ్య మధ్యలో. ఇంట్లో హోంవర్క్ కంప్లీట్ అయిన తర్వాత హోంవర్క్ రాయక ముందు కూడా కొంచెం నాకు ఇంటికి వచ్చిన తర్వాత హెల్ప్ చేస్తూ ఉంటాడు. అలా బట్టలన్నీ మడతలు వేసామండి. అందులో ఇప్పుడు వర్షాకాలం కదండి, అందుకనేసి ఎప్పుడు బట్టలు అప్పుడు తీసేసుకోవాలి. వర్షంలో మళ్ళీ తడిసిపోతే ప్రాబ్లం కదా. అదేవిధంగా మార్నింగ్ నేను డైనింగ్ టేబుల్ క్లీన్ చేశాను. ఇప్పుడు కూడా క్లీన్ చేస్తున్నాను. ఈవినింగ్ కొంచెం మట్టి పట్టి ఉంటుంది అనేసి 2 టైమ్స్ క్లీన్ చేస్తానండి. అవి మేము ఆన్లైన్లో తెచ్చాము. మీషోలో తెచ్చి ఒక 2 మంత్స్ 3 మంత్స్ అవుతుంది అంతే. రేట్ ఎంతనో ఐడియా లేదండి, కాకపోతే చాలా బాగున్నాయి. ఆ షీట్స్ కూడా ప్లేట్ పెట్టుకోవడానికి గ్లాసుది కదండి, అది మనం ప్లేట్ అందు పెట్టుకున్నప్పుడు అవి ఏవైనా మరకలు అలా పడకుండా ఆ షీట్స్ బాగున్నాయి. దాని మీద మళ్ళీ డైనింగ్ టేబుల్ మీద మిర్రర్ మీద కవర్ కూడా ఆన్లైన్లోనే తెచ్చామండి. మీషోలోనే గ్లాసులు పెట్టేది కూడా మీషోలోనే తెచ్చామండి. అవి మొత్తం సెట్గా తెచ్చాము. ఒక్కొక్క ఐటమ్ ఒకే రోజు ఆర్డర్ చేసి తెచ్చాము. రేట్ అయితే ఐడియా లేదండి. ఇంట్లో పని చేస్తుంటే ఎంత పని అయినా ఉంటుంది. నిద్రపోయే వరకు చేసే వాళ్ళకి పనే ఉంటుందండి, రెస్ట్ అనేది ఉండదు. ఇంకా మా అబ్బాయి పూలు అయితే కోసుకొని వచ్చాడు. మాకైతే చెట్టు ఉందండి, మల్లెపూలు, జాజిపూలు. చూడండి ఆ పూలు తీసుకొని వచ్చాడు. నేను పూలు కుడుతున్నాను, చిన్నగా పూలు కుడుతున్నాను. కొన్నే కోసుకొని వచ్చాడు, మిగతావి అందలేదు. నేను తర్వాత కోసుకొని వద్దామనేసి ముందు తెచ్చినేటి అల్లుతున్నాను. పిల్లలు అలా పెడుతుంటే నేను అలా కుడుతూ టీవీ చూస్తూ 2 పనులు అవుతాయి అన్నమాట. టీవీ చూసినట్టు ఈ పని అవుతుంది, పిల్లలతోటి కాసేపు టైం స్పెండ్ చేసినట్టు కూడా ఉంటుంది కదండి. అందుకనేసి పూలు కుడుతున్నా. మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ వరకు పనులు అయితే ఉంటాయండి. చిన్న పిల్లలు కదా, పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపి మళ్ళీ వాళ్ళకు లంచ్ రెడీ చేసి మళ్ళీ వాళ్ళు వచ్చేసరికి మనం యాక్టివ్గా ఉండాలి కదండి. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి స్నాక్స్ పెట్టడం, వాళ్ళకి ఇంట్లో చదివించడం, హోంవర్క్ ఏమి ఇచ్చిండ్రా అని మనం అబ్జర్వ్ చేయడం, ఇది మొత్తం ఉంటుంది కదా. అందుకనేసి మనం పిల్లలు వచ్చేసరికి కూడా కొంచెం యాక్టివ్గా ఉండి పని కొంచెం కంప్లీట్ చేసుకుంటే వాళ్ళకు కూడా చదివించడానికి బాగుంటుందండి. చూడండి మనకి ఇంట్లో ఇంకా ఇదే పని అనమాట. బట్టలన్నీ మడతలేసి కవర్డ్లో పెడుతున్నామండి. మా పిల్లలవి సపరేటు, నాయి సపరేట్ చేశాను. పిల్లల వరకు సపరేట్గా పెడుతున్నాను. చూడండి ఆ కబోర్డ్లో మొత్తం అన్నీ సర్ది ఉంచాను. హాఫ్ వీడియో అయితే పార్ట్ 1గా, ఆ రోజు ఫుల్ వీడియో రాలేదండి, అందుకనేసి పార్ట్ 1 పార్ట్ 2గా పెడుతున్నాను. ఇండియన్ వైఫ్ అని ఒకటి పెట్టాను, ఇది పార్ట్ 2 వీడియో అండి. ఈరోజు పెడుతున్నాను ఒక 2 డేస్ గ్యాప్ ఇచ్చి. ఇంకా తర్వాత సోఫా దగ్గరికి వచ్చాను. సోఫాని కొంచెం క్లీన్ చేస్తున్నానండి. మార్నింగ్ కూడా చేసాము, కానీ పిల్లలు వచ్చి మళ్ళీ అటు ఇటు కూర్చొని ఎలా అంటే అలా అవి తీసేస్తారు కదండి. మళ్ళీ పిల్లల్ని కింద కూర్చోబెట్టి మళ్ళీ మంచిగా వేస్తే మళ్ళీ కూర్చుంటారు. ఇంకా పిల్లలు అంతేనండి, తీస్తుంటే వేస్తుంటారు, తీస్తుంటే ఇంకా ఇదే పని అనమాట. చిన్నపిల్లలు ఉంటే కొంచెం పెద్దోళ్ళు అయ్యే వరకు
రిస్క్‌గా ఉంటది. చూడండి అలా సర్దాను నీట్‌గా. కాసేపు తర్వాతకి మళ్ళీ మొత్తం పీకేస్తారు. మళ్ళీ మార్నింగ్ యథావిధిగా ఇదే పని అండి. తీస్తుంటే వేస్తుండడం చిన్న పిల్లలకి. అటునుంచి ఇంగా అక్కడికొచ్చాను కాంపౌండ్‌లోకి. అక్కడ చూడండి పిల్లలు వర్షం వస్తుంది కదా! గొడుగులు తీసుకొనెళ్లారు. ఆ గొడుగులు అక్కడే పెట్టారు. అవి కూడా సర్దుతున్నాను. అక్కడ ఒక సోఫా ఉందండి. ఆ సోఫా దగ్గర కూడా క్లీన్ చేస్తున్నాను. మిషన్ ఉంది. నేను మార్నింగ్ టైంలో టైలరింగ్ చేసుకున్నాను. నా బ్లౌజ్ నేనే కుట్టుకున్నాను. ఇంగా అది కూడా మిషన్ మీద అన్నీ ఉంటే అవి కూడా క్లీన్ చేద్దామనేసి అక్కడికొచ్చానండి. అక్కడికొచ్చి గొడుగులన్నీ ఇచ్చేసి మొత్తం డస్ట్ అంతా క్లీన్ చేస్తున్నా. కసువు ఊడుద్దామనేసి అక్కడ కూడా చూడండి అవి వేస్తుంటే జారిపోతున్నాయి. పక్కనే ఉయ్యాల ఉందండి. దాన్ని కూడా కొంచెం డస్ట్ క్లీన్ చేద్దాము. తగిలించలేదు కదా అనేసి పిల్లలకి స్కూల్ ఉంది కదండీ! తగిలించడం బయట తగిలించుకొని ఊగుతాం మేము. ఇంకా పిల్లలకి స్కూల్ ఉంది కదా! ఊగడానికి టైం లేదు. అందుకనేసి అలా పెట్టాను క్లీన్ చేసి. ఇప్పుడు కూడా మళ్ళీ క్లీన్ చేస్తున్నాను. దాని మీద ఏదైనా క్లాత్ వేద్దామనేసి డస్ట్ పట్టకుండా. మా అబ్బాయికైతే గొడుగులు ఇచ్చి పంపాను లోపల పెట్టేయమని. అంత మొత్తము కొంచెం డస్ట్‌గా ఉంటే క్లీన్ చేస్తున్నానండి. ఎప్పుడప్పుడు మనం క్లీన్ చేసుకున్నంటే ఎక్కువ డస్ట్ పట్టదు. లేకపోతే ఎక్కువ డస్ట్ ఉంటది. మనకు చేయడానికి కూడా రిస్క్‌గా ఉంటదండి. ఆ మిషన్ కొంచెం క్లీన్ చేస్తున్నాను. చూడండి అవి కుట్టాను కదా! ఆయిల్ వేశాను కదా! మళ్ళా ఆ ఆయిల్ మొత్తం మళ్ళీ కుట్టే వాటికి కాకుండా ఆయిల్ మొత్తం తుడుచుకొని డస్ట్ తుడుచుకొని తర్వాత బయటికొచ్చానండి. కసువు ఊడుద్దామనేసి. ఈవినింగ్ టైంలో కదండీ! చెత్త అంతా ఊడుస్తున్నా. ఏం పెద్దగా చెత్త లేదు. వర్షం అయితే పడుతుంది. సన్నగా పడుతుందండి వర్షం. సన్నగా పడుతుంది. పెద్దగా పడిపోయింది. ఇప్పుడైతే సన్నగా పడుతుంది. చూడండి అలా తేమ కూడా ఉంది చూడండి. నేను అందుకే హాఫ్ వరకు ఊడ్చి వచ్చేసానండి. వర్షంలో ఇంకా ఊడ్చలేము కదా అనేసి ఆ స్టెప్స్ వరకే ఊడ్చేసి ఇంక వచ్చానండి మొత్తం. అలా వర్షం పడుతుంది. చూడండి ఫ్రెండ్స్ నా షార్ట్స్‌కి అయితే మంచిగానే సపోర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా నా లాంగ్ వీడియోస్‌కి కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలానే నన్ను సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. నా లాంగ్ వీడియోస్‌ని కూడా సపోర్ట్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలానే నేను ఇప్పుడు ఫస్ట్ టైం కదా! ఇంకా మంచిగా డెవలప్ అయ్యి మంచిగా మంచి వీడియోస్ పెడతాను. అదేవిధంగా నేను పైకెళ్ళానండి. పూలు మా అబ్బాయి సగమే కోసాడు కదా! ఇంకా సగం ఉన్నాయి కదా! ఆ సగం కోద్దామనేసి వెళ్ళాను. అక్కడిక్కడ చూస్తూ కొన్ని వదిలేశాడు అందక చిన్న పిల్లోడు కదా! అందుకనేసి మిగతావి నేను తీస్తున్నానండి ఆ పూలు. మిగిలినవి తీసుకొని మళ్ళీ వచ్చి అల్లుదామనేసి ఆ కొన్ని తీస్తున్నానండి. అది మా జాజి చెట్టు, మల్లె చెట్టు అదేనండి. నాకు కూడా అందక అది ఎక్కాను చూడండి. పైన దానికి అల్లిచ్చామండి మేము చెట్టు జాజి, మల్లె. అందుకు కొంచెం అలా వంగి తీయాల్సొచ్చింది అందగా. నేను వీడియోస్, షార్ట్స్ పెడుతుంటానండి. నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ షార్ట్‌తో కలుద్దాం. చూడండి అవి అందక అటు ఇటు పోతున్నవి. కొమ్మలు అటు ఇటు అడ్డుకుంటుంది ఫేస్‌కి. అలాగే చిన్నగా కోసాను. ఇంక వచ్చి మొత్తం అల్లేసాను. కొన్ని పూలైతే ఉంచుకున్నాను. కొన్నే కుట్టాను పూలు. అవే అండి. ఓకే. బాయ్.